మడకశిర తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రెస్ మీట్ లో పాల్గొన్న మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ మూర్తి. మడకశిర నియోజకవర్గానికి సుపరిపాలన తొలి కార్యక్రమానికి ఇక్కడికి రావటం, ఈరోజు మీ అందరితో కూడా ఒక మంచి వాతావరణంలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సంవత్సరం పాలన మీద ఒకసారి ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల తాలూకా కష్టసుఖాలు తెలుసుకొని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా, లేకపోతే ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఇవ్వాలి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అనేది ఒకటి తెలుసుకోవడం ఒకటైతే, రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ప్రతి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరేటట్టుగా ప్రతి కుటుంబం కూడా రేపు పొద్దున్న ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారు వాళ్ళతోనే బతుకుతామన్న నేపథ్యంలో కాకుండా వాళ్ళ సొంత కాలం మీద వాళ్ళు బతికే ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కృషి చేయడం, దాని మీద కూడా ఒక పక్కా ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడానికి విధానంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు వాళ్ళకి ఒక మంచి వాతావరణంలో కుటుంబాన్ని నడిపే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా మీ అందరికీ తెలుసు, లాస్ట్ 5 years వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినప్పటికీ కూడా, చతికిల పడిపోయిన ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ముందుకెళ్ళడం ఒక ఎత్తు అయితే, అట్ ద సేమ్ టైం అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లాలన్న దృక్పథంతో ఈరోజు అన్ని నియోజకవర్గాలు, అంటే ఏదో అమరావతిని డెవలప్ చేస్తున్నారు లేకపోతే వైజాగ్లోనే కంపెనీలు వస్తున్నాయి అన్నది కాకుండా ఈరోజు రాయలసీమ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయలసీమను కూడా అభివృద్ధి చేయాలి అని చెప్పి, ప్రతి ఒక్క సమన్యాయం చేయాలి అన్ని ప్రాంతాలని అని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకొని ఈరోజు కొన్ని ఫ్యాక్టరీస్ని కొన్ని పరిశ్రమల్ని ఇటువైపు తీసుకొచ్చే పరిస్థితి. మీ అందరికీ తెలుసు, హంద్రీనీవా నుంచి 2018లోనే ఇక్కడ వాటర్ ఇచ్చిన సందర్భం. ఆ తర్వాత రాష్ట్ర 5 సంవత్సరాలు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత హంద్రీనీవా నుంచి వాటర్ ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. రాబోయే కాలంలోని ఎక్కడా కూడా అనంతపురం జిల్లాలో ఎక్కడా కూడా తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత. అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు, సుమారుగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో చూసుకుంటారంటే ఎస్పెషల్లీ ఉమెన్కి ఎంపవర్మెంట్ ఇచ్చే విధంగా గార్మెంట్ ఫ్యాక్టరీ లో ఇంచుమించు 3500 మందికి ఈరోజు ట్రైనింగ్ ఇచ్చి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ గార్మెంట్ ఫ్యాక్టరీని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని దగ్గర 3500 మహిళలకి ఈరోజు ఉపాధి కల్పించారు. అంటే 3500 కుటుంబాలని ఈరోజు ఉపాధి కల్పించే దిశగా ఈరోజు గార్మెంట్ ఫ్యాక్టరీ ముందుకెళ్ళడం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, సుమారుగా మడకశిర మండలంలోని 7,000 కోట్లతోని 2,000 మెగావాట్ల సోలార్ పార్క్కి ఈరోజు ఏర్పాట్లు చేయడానికి శ్రీకారం చుట్టింది. దీని మీద ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరుగుతుంది, ఆల్రెడీ గ్రామ సభలు కూడా జరుగుతున్నాయి. అది పూర్తయిన వెంటనే యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ సోలార్ పార్క్ కూడా ఇక్కడ మనకి వచ్చే పరిస్థితి కనిపిస్తాం. ఎస్పెషల్లీ ఇప్పుడు వరకు మేము అప్పుడు ఇచ్చిన నిరుద్యోగ వృత్తిని తీసేసడం పక్కన పెట్టి కనీసం లాస్ట్ 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క జాబ్ మేళ కూడా పెట్టకుండా మళ్ళీ జాబ్ క్యాలెండర్ అని చెప్పి సాక్షి క్యాలెండర్ని విడుదల చేసిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి. ఈ రోజు మేము వచ్చిన తర్వాత మీరు నమ్ముతారా, CCTV కెమెరాస్ మెయింటెనెన్స్ ఎంత అనుకుంటున్నారు వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బు? కేవలం 2 కోట్ల రూపాయలు. 2 కోట్ల రూపాయలు అంటే ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు 100 ఐస్. అలాంటిది సీసీ కెమెరాల మెయింటెనెన్స్కి 2 కోట్ల రూపాయలు కూడా ఆ రోజుల్లో మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వకపోతే మరి వాళ్ళ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తారో ఆలోచించండి. అంటే పూర్వకాలం పాదయాత్రలో టార్గెట్ ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాలకి కూడా ఈరోజు అనేక కంపెనీస్ ద్వారా కొన్ని వేల ఉద్యోగాలకి ఈరోజు మా చేతిలో ఉన్నా కూడా ఈరోజు గ్రామీణ యువతకి కూడా ఉపాధి కల్పించాలి, అది కూడా ఇమీడియట్గా ముందుకు రావాలనే ఉద్దేశంతో ప్రతి 3 months ఒకసారి ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళ కన్ఫామ్గా చేస్తాం. దానిలో భాగంగానే ఈరోజు మన మడకశిర నియోజకవర్గాల్లో చూసుకుంటే సుమారుగా 500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన పరిస్థితి. అంటే రెండోసారి కూడా మనం చేస్తారండి, దగ్గర 20 కంపెనీలతోని ఈరోజు కొలాబరేట్ అయ్యి ఈ 26th ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేయడానికి కూడా ఈరోజు సిద్ధపడుతుంది. ముఖ్యంగా ఒక ఇండోర్ స్టేడియం మనం ఏర్పాటు చేసుకోవడం కానీ, ఎస్పెషల్ డిఫెన్స్ పరిశ్రమ 2,700 కోట్లతో ఏర్పాటు చేయడం. డిఫెన్స్ పరిశ్రమ దగ్గర నుంచి మాట్లాడుకుంటే ఎక్కడెక్కడో రావాల్సిన డిఫెన్స్ పరిశ్రమలు ఈరోజు రాయలసీమలో, దట్టు మనం చుట్టూ ఉండే మడకశిరలో ఈరోజు చూడబోతుంది. కియా ఫ్యాక్టరీ ఎక్కడో జరుగుతాయి ఇలాంటి కార్ల ఫ్యాక్టరీలు అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు అనంతపురం జిల్లాలో కియా అన్నది ఈరోజు మనకి ఏర్పాటు చేసుకుని అనంతపురం జిల్లా వాసులకి ప్రపంచాన్ని పరిచయం చేసే పరిస్థితుల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. మళ్ళీ లాస్ట్ 5 సంవత్సరాలు మీరు ఇంకో రకంగా వాళ్ళు పరిచయం చేశారు కియాని. మీకు తెలుసు ఇంకో రకంగా ఏ రకంగా పరిచయం చేశారు.
అప్పుడు ఉన్న ఆ ఎంపీ గారు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో గొడవ పడి వద్దు బాబోయ్ ఆంధ్రప్రదేశ్ అనుకునేటట్టుగా ఆయన పారిపోయే పరిస్థితిలో అప్పుడు కూడా వాళ్ళు ప్రపంచానికి పరిచయం చేశారు కాబట్టి నెగిటివ్ వే. నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పేసి ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టారు. మేము చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఎంతో నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని దీవించి ఈరోజు ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇచ్చి ఈరోజు మమ్మల్ని కూర్చోబెట్టినందుకు జరిగిపోయిన దాని గురించి ఒక పక్క చెప్తూనే జరగాల్సింది కూడా మేము చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈరోజు 1 సంవత్సరంలోనే గ్రామాల్లోకి వచ్చామండి. అదే మా ఎన్డీఏ కూటమి తెలుసు, అర్థం చేసుకోవాలి. ఈరోజు 5 సంవత్సరాలు, ఇంకా మాకు 4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ఉంది. మేము ఈరోజు ఒక ప్రెసిడెంట్ కోటేమనో, ఒక ఎంపీటీసీ కోటేమనో, లేకపోతే ఒక జెడ్పీటీసీ కోటేమనో, లేకపోతే ఒక వార్డు మెంబర్ కోటేమనో, ఒక సొసైటీ కోటేమనో మేము అనాలా. అమ్మ మీరు ఎలా ఉన్నారు, మీ సాధకవాదులు ఏంటి అని అడగడానికి ఈరోజు ఊర్లలోకి మేము తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమానికి వస్తున్నామంటేనే ఒకసారి జనాలకి మా మీద ఉన్న నమ్మకం, అట్ ద సేమ్ టైం మా బాధ్యత రెండూ కూడా కనిపించాలి ఉద్దేశంతో ఈరోజు మేము వచ్చాం. దీనికి ప్రజలందరూ కూడా నిరాశనాలు పడుతున్నారు. మొన్నే నేను చూశాను, ఎమ్మెల్యే గారు కూడా ఒక ఇల్లు లేకపోతే ఆ రెంట్ నేను పే చేస్తాను వచ్చినంత వరకు. అంటే ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఇలాంటి సంఘటనలు ఎమ్మెల్యేలుగా మాకు బాగా దగ్గరగా వస్తాయి. కొన్ని మా చేతిలో ఉంటే చేసేవచ్చు, కొన్ని బయట నుంచి స్కీమ్స్ రావాలి. సో ఆ నేపథ్యంలో ఆ కుటుంబం ఇబ్బంది పడకుండా ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉండే పరిస్థితులు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా ఉండటం కూడా నిజంగా చాలా అదృష్టం. ఈరోజు మడకశిర ప్రజలందరూ ఎంతో ఆశీర్వదించి మా సోదరుడు ఎంఎస్ రాజు గారిని గెలిపించడం, ఆ గెలిపించిన దగ్గర నుంచి కూడా అంటే చాలా అతి తక్కువ కాలంలో మడకశిర ప్రజల దగ్గరికి వచ్చారు. ఇంచుమించు నాకు తెలిసి 15 రోజులు, 14 డేస్లోనే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మీద ఉన్న నమ్మకం, అదేవిధంగా ఇక్కడున్న నాయకత్వం స్వామి గారు వీళ్ళందరి తాలూకా నాయకత్వం మీద నమ్మకం, అదేవిధంగా కొత్తవాడు అయినప్పటికీ కూడా ఈరోజు ఆ ప్రజలందరూ ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా సోదరుడు కూడా చాలా కష్టపడి ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చే విషయంలో కానీ, లేకపోతే ఆ ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలోనే కానీ ఈరోజు మంచి ముందడుగులో ఉన్నారు. దానికి కూడా ఈరోజు ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రి గారు సోదరుడికి తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ కూడా ఇవ్వడం, అది తెలుగుదేశం పార్టీలో నమ్మకంగా ఉంది. అది అక్రమ అరెస్టు సక్రమ అరెస్టు కోర్టులు చెప్తాయండి. ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎన్నో ఎవిడెన్స్లు ఉండి పక్కా ఎవిడెన్స్ ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం. ఈరోజు నాలాంటిదానో మీలాంటిదానో తీసుకొచ్చి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎలాగోలా చేసేవచ్చు, ఏదైనా కేసు పెట్టవచ్చు. కానీ ఒక ఎంపీ మీద మేము అరెస్ట్ చూపించారు అనేటప్పుడు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చేయకూడదు, అలా ఏం రూల్ ఏం లేదు. వితౌట్ ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం, ఎవిడెన్స్తోనే చేశారు. కాబట్టి అవన్నీ అక్రమమా సక్రమా అని కోర్టులు తెలుస్తాయి, కోర్టులు తెలుసుకోండి. దానికి ఎందుకు ఇక్కడ కూర్చో గోలు పెట్టడం? ఏమండి, రాష్ట్ర ప్రభుత్వం అండి, ఇక్కడ ఎన్డీఏ కూటమి అండి, వితౌట్ ఎనీ ప్రికాషన్స్ అవన్నీ తీసుకోకుండానే ఎవరు చేయరు కదా. మీకు యాజ్ పర్ రూల్ ఈరోజు అన్ని రిమాండ్ ఇచ్చారంటే కోర్టు రిమాండ్ ఇచ్చిందంటే కోర్టు ఆదేశాలు గౌరవించాలి. మనం కోర్టు ఆదేశాలు గౌరవించాలి అనుకుంటే కోర్టు అన్ని సక్రమంగా ఉంటేనే కదా, వాళ్ళ ఫైలింగ్ అంతా సక్రమంగా ఉంటేనే కదా రిమాండ్ కూడా ఇచ్చేది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్లో ఎంత నిజంగా నేరస్తులైనా కూడా అక్కడికి వెళ్ళేసరికి కోర్టుకి సరైన ఆధారాలు సబ్మిట్ చేయకపోతే వాళ్ళు రిమాండ్ కూడా ఇవ్వరు. అది కోర్టుకున్న రూల్. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో ఫైల్ అది ఏమి తేల్చేసారని చెప్పి, ఇది మున్సిపాలిటీ ఉంది, మున్సిపాలిటీలో కంపల్సరీగా అన్నా క్యాంటీన్ పిలుస్తుంది. ఏమన్నా 5 రూపాయలకి భోజనం పెట్టేదానికి ఏంటంటే ఎవరు మన జేబులో డబ్బులు ఇస్తున్నామా? ఎవరైనా గవర్నమెంట్ మనకు పేదవాడికి 3 పూట్ల భోజనం పెట్టాలి, తక్కువకి మంచి నాణ్యమైన భోజనం పెట్టాలని అన్నా క్యాంటీన్ పెడితే, అన్నా క్యాంటీన్లో నీకు ఇష్టం లేకపోతే అన్నాన్ని ఇష్టం లేకపోతే రాజన్నాన్ని పెట్టుకో, అంతేగాని మొత్తానికి మూసేసి అది ఎందుకు శిథిలావస్థలు చేరుకునే పరిస్థితి తీసుకొచ్చాం. ఈరోజు గవర్నమెంట్ వచ్చింది, తిరిగి మేము ఇస్తున్నాం, అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడే కాదు, రూరల్ ఏరియాలో కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలోనే కూడా ఒక అన్నా క్యాంటీన్ ఉండాలని రూరల్ ఏరియాలో కూడా ఇచ్చున్నాం ఈరోజు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, 2000 రూపాయల నుంచి 3000 రూపాయలు పెన్షన్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది, పెంచుకుంటూ పోతానన్నాడు సాగుకోటాడు. ఇక్కడ నుంచి అటు శ్రీకాకుళం మొదలు పెడితే రాయలసీమ వరకు వచ్చినట్టుగా మాట్లాడాడు. అంటే 200 అందరిని అడిగా, నేను ఎంతయ్యా పట్టింది 2000 రూపాయల నుంచి 3000 రూపాయలు పడ్డానికి, అంటే 5 సంవత్సరాలు పట్టిందంటే అన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు 3000 రూపాయల నుంచి 4000 రూపాయలు చేస్తానంటాం. అది ఇమీడియట్గా చేయడమే కాకుండా 1 నెల ముందు నుంచి ఇచ్చి ఫస్ట్ నెల 7000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన పరిస్థితి.
అంటే సంక్షేమ కార్యక్రమాల గురించి మేము మాట్లాడుతూ ఉంటే వాళ్ళేమో ఎక్కడో కూర్చొని ఒకళ్ళేమో ఏదో ఒకరు బెంగళూరులో కూర్చుంటారు, ఒకరు చెన్నైలో కూర్చుంటారు, ఒకరు హైదరాబాద్లో కూర్చుంటారు, వీడియో రిలీజ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేదు. అసలు మీరు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, ఏం చెప్పారు, ఆ చర్చకు మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. ఈరోజు తల్లికి వందనం ఇస్తున్నామంటే ఆ రోజు అందరూ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాం. ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం. ఆఖరికి అంత హ్యాపీ మూమెంట్ అంటే నేను ఎక్కడ చూసాను. ఒక ఆమె ఏమో పర్వాలేదు ఐ కెన్, కాబట్టి నేను ఆ స్కూల్కి డొనేట్ చేస్తానని చెప్పేసి తిరిగి తీసుకొచ్చి ఇచ్చిన పరిస్థితులు కూడా కనిపించింది. అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తాం, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని క్రియేట్ చేస్తున్నాం. ఈరోజు గ్రామాల్లో పాఠశాలలోకి వెళ్తే పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా అంటే, నేను యాజ్ ఎ టీచర్, నేను కూడా టీచర్ ఇంతకు ముందు రాజకీయాలకు రాకముందు, ఆ పిల్లల తరగతి పరిస్థితి చూసి బాధ అనిపించేది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఒక కాన్వెంట్లకి ధీటుగా, ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా వాళ్ళ స్కూల్ డ్రెస్ కానీ, వాళ్ళ స్కూల్ బ్యాగ్, అట్ ద సేమ్ టైం వాళ్ళ స్కూల్ బుక్స్, సన్నబియ్యంగా భోజనం. ఒకనొక టైంలో సన్నబియ్యం పెడతానన్నామంటే ఏం మాట్లాడారో మీకు తెలుసు. అంటే కొంచెం నేను కూడా ఈత గీసుకొని మాట్లాడాల్సి వస్తుంది నేనున్న పొజిషన్కి కూడా. కాబట్టి కానీ ఉన్న రెస్పాన్సిబిలిటీ బట్టి మేము ఆ రోజు చెప్పాం. మేమేమి సన్నబియ్యంతో భోజనం పెడతామని మేము ఎప్పుడు చెప్పలేదు. కానీ పిల్లలకి ఆరోగ్యం దృష్ట్యా పిల్లలు మంచిగా